బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ మూడో వారంలో అడుగుపెట్టిన తర్వాత కూడా అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము లేపగా ఇప్పుడు ఏకంగా కొత్త రిలీజ్ అయిన భారతీయుడు 2 అలాగే హిందీలో రిలీజ్ అయిన సర్ఫిరా సినిమాలను ఫుల్ గా డామినేట్ చేస్తూ అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపగా 17వ రోజులో ఉన్న ఈ సినిమా 2వ రోజులో ఉన్న కమల్ హాసన్ శంకర్ల కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ 2 సినిమాను అన్ని చోట్ల డామినేట్ చేసిందనే చెప్పాలి. కాగా టికెట్ సేల్స్ విషయానికి వస్తే భారతీయుడు 2 సినిమాకు 2వ రోజు జరిగిన టికెట్ సేల్స్ మొత్తం మీద 65,000 దాకా ఉండగా ఓవరాల్ గా ఇండియా మొత్తం మీద అన్ని చోట్ల కలుపుకొని టికెట్ సేల్స్ 2,25,000 మాత్రమే సొంతం చేసుకుంది. అదే టైంలో కల్కి మూవీకి 17వ రోజులో ఉన్నా కానీ ఇండియా మొత్తం మీద 3,63,000 టికెట్ సేల్స్ జరిగి దుమ్ముదుమారం లేపింది. అంటే రెండు సినిమాల మధ్య టికెట్ సేల్స్ గ్యాప్ 1,40,000 దాకా ఉండటం ఏ రేంజ్ లో కల్కి మూవీ డామినేట్ చేసింది అన్నదానికి నిదర్శనం. తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఆల్మోస్ట్ 2వ రోజులో ఉన్న భారతీయుడు 2 సినిమా కలెక్షన్లకు ధీటుగా 17వ రోజులో ఉన్న కల్కి మూవీ కలెక్షన్ల పరంగా దుమ్ము లేపి నెక్ టు నెక్ వసూలను అందుకుంది. కల్కి మూవీ 2.7 కోట్లకు పైగా షేర్ అందుకుంటే భారతీయుడు 2 2.8 కోట్ల దాకా షేర్ ను సాధించింది. ఇక ఇండియా మొత్తం మీద చూసుకుంటే హిందీలో అద్భుతమైన ట్రెండ్ ను చూపించిన ఈ సినిమా కొత్త సినిమాలన్నింటినీ కూడా డామినేట్ చేసి దుమ్ము లేపగా ఓవరాల్ గా చూసుకుంటే మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా రిలీజ్ అయిన భారతీయుడు 2 ను కూడా రిలీజ్ అయిన 3వ వారంలో కూడా డామినేట్ చేస్తూ దూసుకుపోతున్న కల్కి మూవీ మరో వారం 10 రోజుల పాటు పరుగును సాఫీగా కొనసాగించే అవకాశం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి. ఇలాగే పరుగును లాంగ్ రన్ లో కొనసాగిస్తే లాభాల పరంగా మరిన్ని అద్భుతాలను సినిమా సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.